అయితే అజ్ఞానం చేత శివుడు లేని యజ్ఞం చేయాలని తలపెట్టాడు. శివుడిని అవమానించాలని ఉద్దేశంతో యజ్ఞం చేశాడు. శివుడికి మానము అవమానము రెండు ఒకటే. ఇతడు చేసేటువంటి యజ్ఞం వల్ల తనేమి గొప్పగా లబ్ధి పొందుతాడు ఈశ్వరుడు. సరే కానీ ఆయన ఊరుకున్నాడు, కానీ అమ్మవారు ఊరుకోలేదు. ఈశ్వరుడిని అవమానిస్తే అమ్మ సహించదు, అమ్మ క్షమించదు. అంటే అమ్మ అంటే ప్రకృతి, పరమేశ్వరుడిని అవమానిస్తే ప్రకృతి క్షమించదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు ఆ తల్లి దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అన్నట్లుగా ఆ తల్లి తనంత తాను వెళ్ళి దక్షుడికి బుద్ధి చెప్పింది. కానీ దక్షుడు వినలేదు. ఎంత చక్కగా చెప్పిందండి అమ్మ. శివుడే దాత భక్త శ్రీ మహాదేవుండు సర్వమును హరుండు శాశ్వతుండు శంభు వేరు చేసి సాగింపవచ్చనే క్రియలు వెర్రివేల వైతి చెప్పుమా. నేను తెలుగులోనే చెప్పాను ఈ పద్యం. అందరికి అర్థమయ్యే తెలుగు, తేట తెలుగులో శ్రీనాథ మహాకవి చెప్తున్నాడు ఇక్కడ. శివుడే దాత భోక్త